నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత సంతతికి చెందినటువంటి ఇంద్రా నూయి, ఈ పేరు మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. గతంలో పెప్సీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఆవిడ ఇక్కడే పుట్టారు, చెన్నైలో పుట్టారు. ఇప్పుడు ఇంద్రా నూయి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, భారత్ పైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, భారత్ని అవమానించేలాగా మాట్లాడారు. అమెరికాలో కూర్చొని కండోలిజా రైస్ అంటే అమెరికాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ గతంలో పనిచేశారు. ఆవిడ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు. చాలా కీలకమైనటువంటి పదవి. యాంటీ భారత్ మైండ్ సెట్ ఎలాగో ఆమెకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంద్రా నూయి కూడా భారత్ పైన విద్వేషం చిమ్మేలాగా ఆమె మాట్లాడారు. అవహేళన చేస్తూ మాట్లాడారు, అవమానించే విధంగా మాట్లాడారు. అమెరికాతో చైనాతో పోల్చి చూస్తూ అక్కడ ఆ రెండు దేశాల్లో లైఫ్ ఎలా ఉంటుంది, భారతదేశంలో లైఫ్ ఎలా ఉంటుందో ఆమె కొన్ని 2-3 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఈజ్ అ కేయాటిక్ కంట్రీ అంటే గందరగోళంతో కూడినటువంటి కంట్రీ. ఏం జరుగుతుందో అంతా హడావిడిగా గందరగోళంగా ఉంటుంది. ఓకే, అదొక ముఖ్యమైనది. ది బ్యూటీ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ కేయాస్ ఇట్ సెల్ఫ్. భారతదేశం యొక్క అందం కూడా ఆ గందరగోళంలోనే ఉంది. అంటే రోడ్లపైన ఆవులు వెళ్తాయి, ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉంటుంది, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. అంతా ఎక్కడ ఏం జరుగుతుందో అటు సోకే. అంటే ప్రజలు కూడా అక్కడ అలవాటు పడిపోయారు అలా బ్రతికేయడానికి అంటూ, మేమేదో ఏదో పెద్ద వేరే గ్రహంలో ఉండి కూర్చొని ఇక్కడంతా ఇండియాలో అంతా గజిబిజి గందరగోళం వాతావరణంలోనే ఉంటుంది, అదే మరి ఇండియా అందము, అదే భారతదేశం యొక్క అందమేమో అని చెప్పి మాట్లాడారు. ఇంకా ఇంకో మాట ఏమన్నారంటే, ఇఫ్ యూ గెట్ యూజ్ టు ఇండియా ఇట్స్ లైక్ ఎ డ్రగ్, యూ గెట్ ఎడిక్టెడ్ టు ఇట్. మీరు భారత్లో కనుక బ్రతకడం అలవాటు పడిపోతే అదొక మత్తు పదార్థం లాంటిది, మీరు దానికి ఎడిక్ట్ అయిపోతారు, ఇంకొక చోటకి ఎక్కడికి వెళ్ళి మీరు బ్రతకలేరు, డ్రగ్ లాంటిది అని చెప్పి మాట్లాడారు. తర్వాత మీకు వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక 1 minute వీడియో క్లిప్ ఉంది. ఆమె ఎగ్జాక్ట్గా కండోలిజా రైస్తో ఏం మాట్లాడారో ఒకసారి మీకు కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఆమె ఏ టోన్లో మాట్లాడారో. చైనా ఇస్ రిలేటివ్లీ హోమోజినియస్ అంటే ఎవరైనా ఒక ట్రావెలర్, ఒక విజిటర్ చైనాలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా, లేదంటే భారత్లో ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంటే చైనాలో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, కానీ భారత్లో అంత ఈజీ కాదు. ఇక్కడంతా కూడా ఎక్కడ చూసినా డర్టీ వాతావరణము. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఇంపాసిబుల్ ఇఫ్ యూ లైక్ క్లీన్. మీరు స్వచ్ఛంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి అనుకుంటే మీరు భారత్కు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ అలా ఉండదు. ఆర్డర్లీ లివింగ్ అంటే ఒక పద్ధతి ప్రకారం బతకాలి, పద్ధతి ప్రకారం జీవించాలి అంటే మీరు ఇండియాకు వెళ్ళడానికి కష్టము, అక్కడ అలా ఉండవు పరిస్థితులు అని చెప్పి చైనాతో కంపేర్ చేస్తూ చెప్పడం అనేది మరింత అవమానించేలాగా ఉంది. చైనాలో అంతా సజావుగానే ఉందా? ది బ్యూటీ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ కేయాస్, ఇఫ్ యూ లైక్ కేయాస్ యూ గో బ్యాక్. మీకు ఆ గందరగోళమే నచ్చితే, ఆ అపరిశుభ్రతే నచ్చితే, ఆ డర్టీ కంట్రీనే నచ్చితే యూ కెన్ గో బ్యాక్ టు ఇండియా అని మాట్లాడారు. అమెరికాతో కంపేర్ చేస్తూ, చైనాతో కంపేర్ చేస్తూ ఇంద్రా నూయి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్క నిమిషం మీరు వినండి, విన్న తర్వాత నేను మాట్లాడతాను. I think the interesting thing about China is that it's relatively homogeneous. Okay? There might be different versions of Chinese, but it's a relatively homogeneous country. Yes. As a visitor, going there and spending some time, it's easier to do that in China than it is in India. Mm-hmm. India is a chaotic country. The beauty of India lies in its chaos, absolute chaos. And if you are familiar with India, you've traveled in India before, and you like that chaos all around you, you go back. It's like a drug. You get addicted to it. But if you like order, if you like, clean living, India is going to be impossible to take. When you see cows on the road along with the cars, you go, what the hell is going on here? Hey, we know how to dodge the cars and keep going, okay? That's life in India. Yeah. I think Indians have hey, this too shall pass, Maybe India will develop some more, but all of these cows on the road are part of life. We just take it for granted. We're very spoiled in the United States. సో విన్నారు కదా, ఇంద్రా నూయి గారు మాట్లాడినటువంటి మాటలు వెస్ట్రన్ లెన్స్ చాలా స్పష్టంగా కనబడుతోంది. మన మూలాల్ని మనం మర్చిపోవడం అంటే ఇదే. ఆమె ఎక్కడ పుట్టారు? భారతదేశంలో పుట్టారు, చెన్నైలో పుట్టారు. 1978లోనే ఆమె దేశం విడిచి అక్కడికి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమెకి అమెరికా పౌరసత్వం కూడా ఉన్నది. ఆమె మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే, ఈ వెస్ట్రన్ మైండ్ సెట్, వెస్ట్రన్ హిపోక్రసీ అంటారు చూసారా, మేమే గొప్ప, మా వెస్ట్రన్ పాశ్చాత్య దేశాలే గొప్పవి. భారత్ని ఇప్పుడు కూడా ఏ దృష్టికోణంతో చూస్తాయి వెస్ట్రన్ కంట్రీస్ అంటే కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్, పూర్ కంట్రీస్, లేకపోతే వాళ్ళకి సివిక్ సెన్స్ ఉండదు, ఒక క్లీన్లీనెస్ ఉండదు, ఒక టైమ్ సెన్స్ ఉండదు. ఇలా రకరకాలుగా భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేటువంటి అలవాటు పాశ్చాత్య దేశాలకి అలవాటే. మేబీ
ఇంద్రా నూయి గారు భారతదేశం విడిచి వెళ్ళినప్పుడు అంటే 70sలో 1970s 80sలో కొంతవరకు ఆ పరిస్థితి ఉండేదేమో. 90s తర్వాత భారతదేశం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఇంద్రా నూయి గారు ఒక భారతీయుడిగా చెప్తున్నటువంటి మాట. చాలామంది ఆమెను అదే కౌంటర్ చేస్తున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ చదువుకొని మీరు అమెరికా వెళ్ళి ఈరోజు అదే పెద్ద వేరే ఉపగ్రహం నుంచి వేరే ప్రపంచం నుంచి మాట్లాడుతున్నారా? అలా మాట్లాడడానికి మీకు కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ఆమె ఇంటర్వ్యూ క్లిప్ కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే వెస్టర్న్ హిపోక్రసీ అనేది ఆ మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో భారతీయురాలే, ఇప్పుడు అమెరికా సిటిజన్ కాబట్టి బహుశా నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి కొన్ని దశాబ్దాలుగా నేను ఇలాగే మాట్లాడలేమో అనుకున్నారేమో తెలియదు. బట్ ఆమె మాటల్లో ఒక విద్వేషం కనబడుతోంది, అయిష్టత కనబడుతోంది, భారత్ అంటే ఒక అవహేళన కనబడుతోంది, అవమానించేటట్టుగా మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు పొగడకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేసి మాట్లాడడం, అమెరికా సిటిజన్ మాట్లాడాడంటే కొంతవరకు అర్థం ఉంది, వాళ్ళకి తెలియదు, మన దేశం గురించి తెలియక మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి అంత సరే మంచి కష్టపడ్డారు, పెప్సీ కంపెనీకి CEO అయ్యారు. ఆమె ఇంకో మాట అన్నారు, నేను గనక భారతదేశంలో ఉంటే నేను ఎప్పటికీ CEO అయి ఉండేదాన్ని కాదు. అంటే ఇక్కడ మెరిట్కి ప్రతిభకి గుర్తింపు లేదు, ప్రతిభకి ప్రోత్సాహం లేదు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. 70sలో పరిస్థితి అలా ఉండేదేమో కొంతవరకు. 90s తర్వాత ఈ రోజున భారతదేశంలో అలా లేదు పరిస్థితి. ఎంతమంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఎంతమంది మేనేజింగ్ డైరెక్టర్లుగా, చైర్పర్సన్లుగా, CEOలుగా పనిచేస్తున్నారు ఈ రోజున. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద కీలకమైనటువంటి స్థానాల్లో ఈరోజు మహిళలే ముందుంటున్నారు. ఐ కెన్ కోట్ ఆల్మోస్ట్ ఒక 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. సరే అన్ని మాట్లాడుకుంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి లెంతీ వీడియో, కానీ కొన్ని పేర్లు అయితే చెప్తాను డెఫినెట్గా. ఆమె ఏమంటున్నారు, చైనా వ్యవస్థ అక్కడ డెమోక్రసీ లేదు కదా, అంతా కూడా ఒక సెంట్రల్ కమాండ్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి కాబట్టి ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఇట్టే అమలైపోతుంది. కానీ మన దేశంలో అలా కాదు, అన్ని రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్, పరిపాలన సులభంగా ఉండదు. ఈ భిన్నత్వము మన అదే గొప్పతనం కదా. యాక్చువల్గా భిన్నత్వంలో ఏకత్వం గొప్పగా చెప్పుకుంటాం. అదే విషయాన్ని ఆమె నెగిటివ్గా చేసి చూపించారు, పోర్ట్రే చేశారు. ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే మాటని ఆమె నెగిటివ్గా చూపించారు. ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్, రోడ్లపై పశువులు కనబడతాయి, కోర్టులు, ప్రజాస్వామ్య చర్చలు, ఇవన్నీ కూడా అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకనే భారత్లో గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా ఉంది. చైనాతో కంపేర్ చేసుకుంటే, అమెరికాతో కంపేర్ చేసుకుంటే అంత ఫాస్ట్గా భారతదేశం ఎదగలేకపోతుంది. పార్షియల్ ఇందులో కొన్ని మైన్యూట్ వాస్తవాలు ఉన్నాయి కానీ బట్ బేసిక్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆమె యొక్క వెస్ట్రన్ లెన్స్, ఆ అమెరికా కళ్ళజోడు, వెస్ట్రన్ కళ్ళజోడు అంటారు చూసారా, ఆ కళ్ళతోనే ఆమె చూస్తున్నారు తప్ప భారతీయ దృక్కోణంలో అసలు నిజంగా వాట్ ఈజ్ భారత్ టుడే, ఈ రోజున భారతదేశం ఎలా ఉందనేది ఇంద్రా నూయి గారు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి రావక్కర్లా, ఈవెన్ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ చూస్తే కనబడుతుంది ఈ రోజున ఏ విధంగా భారత్ ప్రోగ్రెస్ అవుతుందో. అన్ని డిఫెన్స్లో, స్పేస్, అంతర్జాతీయ స్పేస్ టెక్నాలజీలో ఎన్నో రంగాల్లో ఈ రోజున అభివృద్ధి, పురోగము ముందుకెళ్తోంది. సరే, ఇక్కడ కొన్ని పేర్లు చెప్తాను నేను. CEOలుగా పనిచేసినటువంటి వాళ్ళు, లీనా నాయర్ గ్లోబల్ CEOగా పనిచేశారు ఆమె. ఛానల్ కంపెనీకి, లగ్జరీ ఫ్యాషన్ ఇండస్ట్రీ. మీ అందరికీ గుర్తునే ఉంటుంది కిరణ్ మజుందార్ షా గారు, ఆమెనే ఫౌండరు, ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. వేరే చోట ఉద్యోగం చేయాల, ఆమెనే కంపెనీ స్టార్ట్ చేశారు, బయోకాన్ కంపెనీ. రైట్, ఎంత పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి ఫౌండరు, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఆమె సాధించిన విజయం మామూలు కాదు. రోషిని నాడర్ మల్హోత్రా చైర్పర్సన్గా పనిచేశారు, HCL టెక్నాలజీ కంపెనీకి, IT ఇండస్ట్రీ. రేవతి అద్వైతి CEOగా పనిచేశారు, ఫ్లెక్స్ కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అలాగే రేణుకా రామ్నాథ్ ఫౌండర్గా అండ్ CEO, మల్టిపుల్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ. ఫల్గుని నాయర్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, నైకా కంపెనీకి ఆమె CEOగా పనిచేశారు, చాలా లీడింగ్ రోల్లో పనిచేసినటువంటి వ్యక్తి. నిసాబా గోద్రేజ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా పనిచేశారు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి, FMCG ఉత్పత్తులకు సంబంధించి. ఇలాగా ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్. శాంతి ఏకాంబరం సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు, కోటక్ మహీంద్రా బ్యాంక్లో. నాస్కామ్లో దేబ్జానీ ఘోష్ ఫార్మర్ ప్రెసిడెంట్, టెక్నాలజీ రంగంలో. అరుంధతి భట్టాచార్య చైర్పర్సన్ అండ్ CEO, సేల్స్ ఫోర్స్ కంపెనీలో, టెక్నాలజీ రంగంలో. ఇలా 1-2 కాదండి. ఈ రోజున మహిళలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారత్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ పుట్టి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ముందుండి లీడ్ చేస్తున్నారు. ఇది మా సత్తా అని చెప్తున్నారు. ఓన్లీ నేను మహిళల గురించి మాట్లాడుతున్నాను. ఇక పురుషుల విభాగం తీసుకుంటే ఇక చాలామంది నేమ్స్ వస్తాయి. సుందర్ పిచాయ్ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కాదా? సత్యనాథల్లా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కాదా?
చాలా నెంబర్ ఆఫ్, ఒకప్పుడు భారత్ 1970లో ఎలాగుందో భారతదేశం ఇప్పుడు కూడా 2026లో కూడా అలాగే ఉందని ఇందిరా నూయి గారు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకున్నట్టయితే మీరు పప్పులో కాలేశారు. తప్పుడు అభిప్రాయం అది. కాబట్టి ఇందిరా నూయి గారు ఒపీనియన్ మార్చుకోవాల్సిందే డెఫినెట్గా. ఇట్లా చాలా పేర్లు మనకి కనబడతాయి. కల్పన మోర్పారియా, జేపీ మోర్గాన్ చేజ్ కంపెనీలో CEO ఆమె. ఐ కెన్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ అడగాల్సింది ఏంటంటే, భారతదేశంలో కేయాస్ అంటున్నారు కదా, గందరగోళం అంటున్నారు కదా, ఒక్కసారి అమెరికాలో అంత పెద్ద మాది అగ్రదేశం అని చెప్పుకుంటారు కదా, షికాగో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో కానీ, న్యూయార్క్లో కానీ, మ్యాన్హాటన్లో కానీ, పర్టికులర్గా ఈ డెమోక్రటిక్ పార్టీ ఏ స్టేట్స్లో అయితే అధికారంలో ఉందో, గవర్నర్లుగా ఉన్నారో ఆ రాష్ట్రాల్లో, పర్టికులర్గా నేను చెప్పిన కొన్ని సిటీస్లో, ప్రధానమైనటువంటి నగరాల్లో సాయంత్రం 6 దాటితే ప్రశాంతంగా బయటికి సేఫ్గా వెళ్ళి రాగలుగుతారా? అక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, అక్రమ చొరబాటుదారులు. వీళ్ళు దాడులు చేస్తారు. పర్టికులర్గా బయట దేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కత్తులు చూపించి, తుపాకులు చూపించి, బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటి లాగేసుకొని ఇవ్వకపోతే వాళ్ళని కొట్టడమో లేకపోతే చంపేయడమో చేసినటువంటి సందర్భాలు ఈ సిటీలో జరుగుతూ ఉన్నాయి. షికాగోలో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, న్యూయార్క్ కానీ, మ్యాన్హాటన్ కానీ, ఇలా చాలా డెమోక్రటిక్ పార్టీ పవర్లో ఉన్నటువంటి స్టేట్స్లో, చాలా కీలకమైనటువంటి నగరాల్లో అమెరికా ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు టూరిస్టులు కానీ, ఈవెన్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా. బయటకు వెళ్ళాలంటే భయం. సాయంత్రం 6-7 దాటిందంటే బయటకు వెళ్ళాలంటే భయం. కానీ మన దేశంలో పరిస్థితి అలా ఉందా? నో. ఎక్కడైనా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అఫ్కోర్స్ ఇక్కడ వేరే సమస్యలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడటం లేదు. పర్టికులర్గా అమెరికాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ హ్యాపీగా బ్రతుకుతున్నారు. సాయంత్రం 6 కాదు, రాత్రి 11-12 గంటల తర్వాత కూడా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి అలా కంపేర్ చేసి చూసుకుంటే చైనా ఎలా ఉంది, అమెరికా ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది? ఎక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా ఉంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, ఎంతమంది విదేశీయుల మీద, పర్టికులర్గా భారతీయుల మీద అక్కడ దాడులు జరిగాయి లాస్ట్ 2 ఇయర్స్లో? పర్టికులర్గా ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ఆర్ఐల పైన, ఎంతమంది భారతీయుల పైన రేసిస్ట్, ఒక జాతి విద్వేష భావనను రెచ్చగొడుతున్నారు. ఈ పర్టికులర్గా ఈ ట్రంప్ సపోర్టర్సు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో భారతీయులను టార్గెట్గా చేసుకుని చాలా దాడులు జరిగాయి. కొంతమందిని చంపేశారు, కొంతమంది పైన భౌతికంగా దాడులు చేశారు. మరి అప్పుడు ఇందిరా నూయి గారు ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ నిద్రపోతున్నారో తెలియదు. అప్పుడు అసలు మాట్లాడలేదు. ఒకప్పుడు ఇండియాలోనూ పుట్టారు కదా, ఒకప్పుడు ఆమె కూడా భారతీయురాలే కదా. మరి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎందుకు? ఎందుకంటే ఆమె లైఫ్ ప్రశాంతంగా ఉంది, ఆమె అమెరికా సిటిజన్షిప్ వచ్చేసింది, ఎవరేం పోతే నాకెందుకు? సరే, అలాగే ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ భారతదేశం పేరెత్తి కండోలిజా రైస్ ఏదో క్వశ్చన్ అడిగింది కాబట్టి ఇంటర్వ్యూలో భారత్ పైన విద్వేషం చెమ్మడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఒక భారతీయురాలై ఉండి, ఇప్పుడు కాకపోవచ్చు, గతంలో ఆమెనే కదా. కాబట్టి ఈ వెస్టర్న్ హిపోక్రసీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వెస్టర్న్ కళ్ళద్దాలు, ఆ లెన్స్ తీసేసి చూస్తే అసలైనటువంటి భారత స్వరూపం ఏంటో, భారతీయ స్పిరిట్ ఏంటో ఇందిరా నూయికి అర్థమవుతుంది. ఇంకా ఇలాగే ఎవరైతే గతంలో విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారో భారత్ని, ఇప్పుడు కానీ వాళ్ళకి అసలైనటువంటి స్పిరిట్ అర్థం కావాలంటే ఇక్కడ నగరాలకు వచ్చి, ఇక్కడ గ్రామాలకు వచ్చి, ఇక్కడ చూడండి ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎంతమంది ఇక్కడ భిన్నత్వంలో, ఏకత్వంలో ఉంటూ ఆ హార్మోనియస్గా ఒక బ్రతుకుతూ ఉన్నారు. అది కదా గొప్పతనం. సో ఇది అర్థం కావాలి డెఫినెట్గా. ఈ అహంకార ధోరణి తలకెక్కించుకొని మేమే గొప్ప, మీరు తక్కువైనటువంటి అహంకార ధోరణి ఈ పాశ్చాత్య దేశాలు ఎప్పుడు వదులుకుంటాయో అప్పుడే వాళ్ళకి కొంచెం రియలైజ్ అవుతుంది. జయశంకర్ గారు చెప్పినట్టుగా యూరోప్ కంట్రీకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది ప్రపంచ సమస్య, కానీ ప్రపంచ సమస్యలు యూరోప్ దేశాలకు ఏమాత్రం పట్టవు. సో అంత హిపోక్రటిక్ వరల్డ్లో వెస్టర్న్ పాశ్చాత్య దేశాలు బ్రతుకుతూ ఉంటాయి. బహుశా ఈ పాశ్చాత్య దేశాల ధోరణి ఆ అమెరికా పైత్యమే తలకెక్కించుకొని ఇందిరా నూయి గారు మాట్లాడినట్టుగా ఉన్నారు. చాలా విమర్శలు అయితే ఆమె మీద వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో, అలా ఎలా మాట్లాడతారంటూ. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఇందిరా నూయి కరెక్ట్గానే మాట్లాడారా? ఆమె మాట్లాడిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉన్నదా, లేకపోతే భారత్పై ద్వేషం కనబడుతోందా, భారత్ని అవమానించేలాగా మాట్లాడారా? ఆమె మాట్లాడినటువంటి బయట కూడా మీకు ప్లే చేసి వినిపించాను. తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.